ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 15వ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం శ్రీ కనక దుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం వ్యాపారం, చదువు, ఉద్యోగం, పిల్లల్లో జ్ఞాపక శక్తి, రాజకీయం, ప్రేమ, పెళ్లి, సంతానం, భార్యాభర్తల మధ్య కలహాలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ప్రమోషన్, విదేశీ ప్రయాణం, లక్ష్మీ శాంతి, మనశ్శాంతి మరియు ఇతర ఏ సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ చేయబడును. ముఖము చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నంబర్ 9099835894. మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి రాత్రి 9 గంటల తర్వాత ఒక షాకింగ్ తగులుతుంది. అయితే ఎటువంటి షాక్ తగులుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి ఏ దేవారాధన మేలు చేస్తుంది, ఏ పరిహారాలు మేలు చేస్తుందనే పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక, మిథున రాశి అనేది చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకు, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. అలాగే వీరు కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క స్వభావంతో వీరికి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా ఎదురవుతూ ఉంటాయి. ఎవరైనా ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావం కూడా వీరు కలిగి ఉంటారు. వీరి యొక్క లక్షణాలు, వీరి యొక్క స్వభావంతో జీవితంలో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వీళ్ళకి వస్తాయి. తమ బాధను గురించి కావచ్చు, బాధ్యతల గురించి కావచ్చు, ఇతరులకు చెప్పుకోవాలి అస్సలు అనుకోరు. బాధను అధికంగా మనసులోనే దాచుకుంటూ ఉంటారు. ఉన్న విషయాన్ని నిర్మానుష సంఘం చెప్పడం వల్ల వీరి యొక్క విరోధాలు కూడా వస్తాయి. ఈ విధానాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేసి విఫలం అవుతూ ఉంటారు. అలాగే మధ్య వ్యక్తిత్వం కూడా ముందు నిలుస్తారు. ఇతరులకు హామీ ఇచ్చి వారి ద్వారా కూడా వీళ్ళు అనేది చిక్కుల్లో చిక్కుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక సాంకేతిక, విద్య, వైద్య రంగాలలో కూడా బాగా రాణిస్తారు. ప్రజా ఆకర్షణ, ప్రజా సంబంధాలు, చిత్ర విచిత్రమైన వ్యాపారాలు అనుభవించడానికి కలిగి ఉంటారు. అయితే వీరి యొక్క జీవితంలో కనుక మనం చూసుకున్నట్లయితే కనుక మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం నవంబర్ 15వ తారీఖు శనివారం రోజు అనేది వీరి యొక్క జీవితంలో సాంకేతికంగా ఉంటుంది. వీరు అనేది ఒక పెద్ద సమస్య తీరే అవకాశాలు ఉన్నాయి. అంటే మీ కుటుంబానికి సంబంధించింది కావచ్చు, మీ వైవాహిక జీవితానికి సంబంధించింది కావచ్చు, మీ యొక్క లైఫ్ పార్ట్నర్కి సంబంధించింది కావచ్చు, మీ యొక్క కుటుంబ సభ్యులకి సంబంధించింది కావచ్చు. అంటే మీ యొక్క వ్యక్తిగత విషయానికి, కుటుంబానికి సంబంధించింది ఏదో ఒక పెద్ద సమస్యనైతే చాలా కాలంగా ఇబ్బంది పెట్టే ఆ సమస్యకు పరిష్కారం అయితే ఈరోజు మీరు అనేది అన్వేషించబోతున్నారు. ఇక కుటుంబ సభ్యులు కూడా మనసు విప్పి ఈ సమస్య గురించి మీరు మాట్లాడుకోకపోతున్నారు. అలాంటి ఒక పెద్ద సమస్య అయితే మిమ్మల్ని మానసికంగా ఎంతగా కృంగదీసిన అవకాశం అయితే ఎంతగానో ఉంటుంది. అటువంటి ఒక పెద్ద సమస్యకైతే పరిష్కారం అనేది లభించబోతుంది. అంటే ఉదాహరణకు ఏదైనా మీకు దానికి సంబంధించిన మంచి అడ్వాన్స్ని ఇవ్వడం కావచ్చు, లేదా ఇతర వ్యక్తుల గైడెన్స్ ద్వారా, ఇతర వ్యక్తుల యొక్క సలహాల ద్వారా, సూచనల ద్వారా కావచ్చు. మీ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక అతిపెద్ద సమస్య పరిష్కారం అయితే, మీ కుటుంబానికి సంబంధించినటువంటి ఒక పెద్ద సమస్యకు దానికి పరిష్కారం అయితే ఈరోజు దొరుకుతుంది.
చాలా కాలం నుండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఒక సమస్య అయితే మీకు ఈ రోజు అయితే పరిష్కారం దొరకబోతుంది. ఇక కుటుంబ సభ్యులకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అయితే చెప్పుకోవాలి. ముఖ్యంగా మిగిలిన అంశాలు గనక చూసుకున్నట్లయితే మిథున రాశి వారు వ్యక్తులు చాలా కాలం క్రితం నుండి ఒక పనిని మధ్యలోనే ఆపేశారు. అంటే అది మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించిన పని పూర్తి చేయలేకపోతున్నారు. ఈ పని పూర్తి చేయాలని ఎన్నోసార్లు మొదలుపెట్టినా కానీ ఆ పని మాత్రం పూర్తి అనేది కావడం లేదు. ఎన్నో రకాల ఆటంకాలు మీకు అడ్డంకులు నిలుస్తున్నాయి. అటువంటి పని అయితే ఈరోజు అనేది పూర్తి కాబోతుంది. ఇక అయితే మీకు ఒక చక్కటి అవకాశం అయితే మీ ముందుకు రాబోతుంది. ఈ పనిని మీరు ఖచ్చితంగా పూర్తి చేయగలుగుతారు. ఇక మిథున రాశి వారి యొక్క జీవితంలో కొన్ని మేలకువలు నేర్చుకోబోతున్నారు. ఇక వినియోగదారుల్లో ఒకరు అభివృద్ధికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సూచనలు మీకు అందజేయబోతున్నారు. అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం అయితే మిథున రాశి వ్యక్తులకు అనేది ప్రతికూలత ఔషధాలు చెప్పుకోవాలి. అయితే ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో, అంటే ఉద్యోగ అవకాశం కోసం ఎదురు చూస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నారో, అటువంటి వ్యక్తులు అనేది చక్కటి అవకాశం మీ ముందుకు రాబోతుంది. అయితే ఆ వ్యక్తుల వల్ల అవకాశానికి సంబంధించిందని చెప్పుకోవాలి అనే మాత్రం కాదు, ఖచ్చితంగా మీ చేతుల్లోనే ఉంటుంది. ఇది చాలా అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం ఉత్తమం. అలాగే మీకు సలహా మేరకు ముందుకు నిర్ణయాలు తీసుకోవడం, ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం వల్ల చెడు ఫలితాలు అందుతాయి అనే విషయాన్ని మీరు ఖచ్చితంగా మిథున రాశి వ్యక్తులు గమనించాలి. అలాగే చాలా కాలం క్రితం విడిపోయినటువంటి ఒక వ్యక్తిని కలుసుకునే అవకాశం కూడా రాబోతుంది, అంటే అందజేయబోతుంది. ఈ విషయంలో మీ యొక్క స్నేహితుడు, స్నేహితురాలు కావచ్చు, కొంతమంది విషయం మీకు ఒకప్పుడు మెంబర్గా ఉండి ఆ తర్వాత మీరు విడిపోయారు. అటువంటి వ్యక్తి అనేది మీ దగ్గరికి కొంతమంది ఒక విషయంలో ఒక బంధువులు కావచ్చు, మరొకరు కావచ్చు, కొంతమంది మీ విషయంలో ఒక ప్రేమ భాగస్వామి, జీవిత భాగస్వామి అయి ఉండొచ్చు. ఈ విధంగా చాలా కాలం క్రితం నుండి విడిపోయినటువంటి బంధాలు విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.